గురుగారు, ధనుస్సు రాశి వారికి ఈ జూన్ నెలలో ఎలా ఉండబోతుందంటారు? వాళ్ళు ఎలాంటి నియమాలు పాటిస్తే మంచిది? ఇప్పుడు మనం ద్వాదశ రాశుల్లో 9వ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 2025వ సంవత్సరం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. అన్ని రాశులతో పాటు ఈ ధనుస్సు రాశి వారి జాతకం భూత భవిష్యత్తు వర్ధమానం. చూడు జానకిరామ్, ధనుస్సు రాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది చదువు విద్య ఉద్యోగంది కోప్పడకు అందరి కోపం నా మీద చూపించవు, నాకు అందరి లోకైతే నీకు నేను లో కదా. వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఆంజనేయ స్వామి వచ్చినండి ధనుసు రాశి వారి పేరు మీద. అలాగే మాత్రం నవగ్రహాలు వచ్చినండి, షిరిడి సాయిబాబా వచ్చిండు వారి పేరు మీద. అలాగే శివుడు ఆజ్ఞ లేనిది చేమైన కుట్టదండి, భోళా శంకరుడు వచ్చిండు వారి జాతకంలో. ముఖ్యంగా ధనుసు రాశి వారి జాతకంలో ఆదాయం ఖర్చు సరి సమానం ఉన్నదండి వారి పేరు మీద. సాయం చేసేవారు 4 అయితే, ఇబ్బంది పెట్టేవారు 8 మంది, 4 ఎక్కువనే ఉన్నారండి వారి జాతకంలో. ఈ ధనుసు రాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం గురు మహారదశ జాతకం అండి, ఒకరు చెప్పాల్సిన అవసరం ఉండదు. పువ్వు పుట్టంగానే పరిమళిస్తుంది. ఎలాగో ఈ రాశి వారు పుట్టుక నుంచే చాలా వరకు ఆలోచన శక్తి చాలా ఉంటుంది. అంటే ఆలోచన శక్తి అంటే పుట్టిన ప్రతి వారికి పెరగంగా ఆలోచన కలుగుతుంది, కానీ వీరికి ముందు జాగ్రత్త చాలా ఉంటుంది ఈ రాశి వారికి. ఓకే, వీరికి పాజిటివ్గా ఉన్నా కూడా ఒకటే రకంగా ఉంటారు, నెగిటివ్ ప్రాబ్లమ్స్ వస్తున్నా కూడా స్థిరంగానే ఉంటారు. వీరి గొప్పతనం ఏంటంటే ఎంత బాధ వచ్చినా ఎంత సంతోషం వచ్చినా సైలెంట్గా ఉంటారు. కాకపోతే పూర్వాషాఢ నక్షత్రం మూల నక్షత్రం 2 నక్షత్రాలు ఉంటాయండి వీరికి. ఈ పూర్వాషాఢ నక్షత్రం వారు కొన్ని ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయండి, తొందరపాటు ఉంటుంది వారికి. పూర్వాషాఢ నక్షత్రం వారికి అధిపతి శుక్రుడు అండి. వీరి చేతులారా వీరి జీవితం నష్టం చేసుకుంటారు తప్ప ఎవరు వీరిని ఇబ్బంది పెట్టరు. ఓకే. రెండవది మూల నక్షత్రం. మూల నక్షత్రంలో ఆ సరస్వతి దేవత పుట్టింది, అమ్మవారు సరస్వతి దేవత పుట్టింది మూల నక్షత్రం. ఈ మూల నక్షత్రంలో పుట్టిన వారికి మాత్రం ముఖ్యంగా వారు చదువుకున్నా చదువుకోకపోయినా లోక జ్ఞానం చాలా ఉంటుంది. అలాగే సమాజంలో ఏ పనులు ఎలా జరుగుతుందో, ఎవరితో ఎలా ప్రవర్తించాలో, పిల్లలతో పెద్దలతో స్త్రీలతో పురుషులతో అయిన వాళ్ళతో కాని వారితో ఏ టైంలో ఎలా ఉండాలనేది ఆల్రౌండర్ మైండ్ ఉంటుంది అని ఎవరిని తీసిపడేయరు. అలాగే ఎవరిని నెత్తి మీద పెట్టుకోరు, వారు రాజు వచ్చినా సరే నెత్తి మీద పెట్టుకోరు. వారు మామూలుగా ఏది లేకుండా పేదవారైనా సరే తీసిపడేయరు. అసలు గుణం ఉంటుంది ఈ రాశి వారికి, ఘోడా గుణం ఉంటుంది. కానీ ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అన్నట్టు వీరికి ప్రతిభ చాలా ఉంటుందండి. కానీ ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే ఇంకా ఎదిగే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి. ఓకే. వీరికి ఖచ్చితంగా ఒక వెన్ను తట్టే మనిషి ఉండాలి. అది ఇంటివారు కావచ్చు, అయిన వారు కావచ్చు, స్నేహితులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, ఎవరైనా. వ్యాపారం కూడా వీరు పార్ట్నర్షిప్లో చేస్తేనే కలిసి వస్తుంది, కానీ ఎక్కువ శాతం వీరికి మోసం చేయాలని అనుకుంటారు. ఓకే. బయలకి ఏంటంటే మాత్రం వీరు మోసం చేసిన వారు ఇంకా మోసపోతారు, వీళ్ళకి తర్వాత కలిసి వస్తూనే ఉంటుంది. వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం చతుర్థ స్థానంలో శని ఉందండి. ఓకే. ఇందాక చెప్పినట్టే అష్టమ స్థానంలో 12వ స్థానంలో 1వ స్థానంలో 2వ స్థానంలో ఈ 4వ స్థానంలో మంచిది కాదండి, కంటక శని అంటారు దానికి. ఆరోగ్యం మీద నష్టం వస్తుంది. 4వ స్థానంలో శని అంటే ఫస్ట్ అనారోగ్యం, రెండవది భార్య భర్తలతో ఇబ్బంది, ఒకరి మాట ఒకరికి నచ్చదు, మూడవది చూడాలంటే మాత్రం లక్ష్మి నిలవకపోవటం, ఓకే, 4వది మాత్రం మీరు జాతకానికి ఏ పని చేసినా వాయిదా పడటం. ఒకసారి 2 సార్లు అంటే వాయిదా, కానీ మాటి వాయిదా పడుతుంటే ఎంత ఓపిక ఉన్న మనిషి కూడా, మెడిటేషన్ చేస్తున్న మనిషి కూడా ఇరిటేషన్ వస్తుంది, అసలు యోగ బలం ఉండదు. కాబట్టి మీరు జాతక బలానికి చూడాలంటే ఆల్రెడీ ఆంజనేయ స్వామి వచ్చింది ఇక్కడ. ఎండాపు ఎక్కిపిరాదు నేను ఉన్న ఆంజనేయ స్వామికి పూజ చేయాలని వచ్చింది. నవగ్రహ ఆరాధన చేయాలి, ఆంజనేయ స్వామి పూజ చేయాలి. రెండవది మాత్రం మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా శని సింగణాపూర్కి దర్శనం చేస్తే కూడా చాలా మంచిదండి. మహారాష్ట్రలో శని సింగణాపూర్ ఉన్నది, ఊరిలో తలుపులు ఉండవు అని విన్నా, నేనైతే చూడలేదు. ఓకే. అక్కడ కూడా పూజ చేయించడం చాలా వరకు మంచిది. ఈ రాశి వారి జాతకంలో రాజకీయ రంగంలో మాత్రం రాణించే అవకాశం ఉంటుందండి. గురుబలం ఉంది, రాహుబలం ఉంది, కేతుబలం ఉంది, కానీ నరఘోష నరదిష్టి చాలా ఉంది. దీనికి నివారణ లేదండి, వీరు ఓపిక ఉండాలి. కానీ వివాహమైన స్త్రీలకు భార్య భర్తలతో ఇబ్బందులు తప్పవు, తట్టుకొని నిలబడితే తిరుగు ఉండదు. విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది, ఉద్యోగస్తులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం వీరి జాతకంలో మాత్రం అడగడుగున నిందలు వస్తాయి వీరికి. చేయని దానికి చేసినని, చెప్పని దానికి చెప్పానని, కొట్టని దానికి కొట్టినని, తిట్టని దానికి తిట్టినని, అవినీతి చేయకపోయినా కూడా చేసినని, ఇలాంటి నిందలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
వారు ఏ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారైనా సరే ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు, మన గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ వందలాది రకాలు ఉన్నాయండి శాఖలు. ఖచ్చితంగా వీరి మీద నిందలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ మాత్రం వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా శివుడు వచ్చిన వీరి జాతక బలానికి ఆ శివుడి దయ వలన మాత్రం మంచి జరిగే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా వీరు ఓపిక చాలా మంచిది. వీరికి ఓపిక ప్రకారం నడవటం మంచిది. అతి ఓపిక కూడా మంచిది కాదండి. ఓకే. డైరెక్ట్ అతి ఓపిక అంటే మాత్రం వారికి ఏమవుతుందంటే మనిషి బద్ధకం అయిపోతాడు, సోమరిపోతు అయిపోతాడు. కానీ రాశివారు సోమరిపోతు కారు. కానీ టైం బాగా లేకుంటే ఎసుంటి వారైనా అసుంటి సత్యహరిచంద్రుడు శ్రీరాముడు అంతటి వాడి నేను ఏం చేయాలని కొన్ని సంవత్సరాలు కూర్చున్న టైంలు కూడా ఉన్నాయి. టైం కోసం వేచి చూసారు వారు లోక కళ్యాణం కోసం. మనం మానవులు అట్లా కాదు, మన ఇంటి లోక కళ్యాణం చేసుకోవడానికి కష్టం. అంటే రాశి వారి జాతకంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ మాత్రం రాజకీయ రంగంలో కూడా మాత్రం కలిసి వస్తుంది వీరి పేరు మీద. ముఖ్యంగా వీరి వ్యాపార విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా వ్యాపారం చేసేవాళ్ళు టైం తీసుకోవడం మంచిది. విదేశానం వెళ్ళాలనుకునేవారు అక్టోబర్ నెల నవంబర్ నెల కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వివాహం శుభకార్యం చేయాలనుకునేవారు జరిగితే శ్రావణ మాసంలో జరిగే అవకాశాలు ఉన్నాయండి. మిస్ అయితే మాత్రం కార్తీక మాసంలో జరిగే అవకాశాలు ఉన్నాయండి. జరిగితే మాత్రం ఇష్ట ప్రకారం వివాహం జరిగే అవకాశం కూడా ఉన్నది ఈ రాశి వారికి. మూల నక్షత్రం వారు మాత్రం సరస్వతి దేవత అధిపతి కాబట్టి ఆ సరస్వతి మాత అంటే సరస్వతి మాతనే కాదు, సరస్వతి మాత రూపం ఉన్న గాయత్రి దేవతని, ఇక అమ్మవారి రూపంలో ఉన్న రాజరాజేశ్వరి దేవతని, అలాగే మాత్రం లలిత సహస్రనామాలు చదవటం ఇది చేయడం చాలా వరకు మంచిది వారి పేరు మీద. ఇవి చేస్తే వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇది విని చూసి ఆచరించే వారికి ఆ గ్రహాలు ఆ భగవంతుడి దయ వలన మంచి జరిగే అవకాశం ఉందండి. శుభం భూయత్.